నమస్తే టిఆర్ నిజం, నేను మీ రమేష్. వాస్తవానికి ఒక విషయాన్ని మనం ఇక్కడ చర్చించుకోవాలి. ముఖ్యాంశాల కంటే బిఫోర్గా ఒక వ్యవస్థ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ప్రజల సంక్షేమం కోసం ప్రజలకు అందాల్సినది ప్రతి రూపాయి కూడా వాళ్ళకి అందాలని చెప్పేసి కొన్ని సంక్షేమ పథకాలు పెడతా ఉన్నాయి. అందులో భాగంగా వృద్ధుల పెన్షను, వితంతువుల పెన్షను, దివ్యాంగుల పెన్షను వీళ్ళందరికీ వాళ్ళకు అనుకూలంగా ఉండాలి, ప్రతి రూపాయి వాళ్ళకు చెందాలని చెప్పేసి పెన్షన్ రూపంలో ప్రతి నెల 2016 4016 వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి విడుదల అవుతున్నాయి. కానీ కొద్దిమంది మనకు ఫోన్ చేసింది, ఇది గుర్తుపెట్టుకోవాలన్నా, మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. పెన్షన్ ఇచ్చేవాళ్ళు కానీ ఆ రాజకీయ నాయకులు ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రజలకు బాగుపడండి అని వాళ్ళకి ఇస్తాండ్రు. కానీ ఈ 2016 కానీ 4016 కానీ ఇచ్చే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఇచ్చేటువంటి వ్యక్తులు 2000 రూపాయలు ఇస్తా ఉన్నారు. మిగతా 16 రూపాయలు కట్ చేసుకొని వీళ్ళు తీసుకుంటున్నారని చెప్పేసి అవి మనకు కూడా ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది కూడా మన దగ్గర అప్డేట్స్ కూడా ఉన్నాయి, అది కూడా మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే వాళ్ళకు రావాల్సిన 16 రూపాయలు ఎక్కడ పోతాయి, అసలు ఎవరు తింటా ఉన్నారు? వాళ్ళు తింటలేరు, ప్రభుత్వం దగ్గర ఉంటలేరు. ఇదంతా అవినీతిమయంగా ఉన్నది. ఇది 4016 రావాల్సిన దివ్యాంగుల పెన్షన్ కూడా 4000 రూపాయలే వాళ్ళకి అందుతాయి. మిగతా 16 రూపాయలు ఎక్కడ పోతాయి? సో ఏదో కొద్ది మంది మాత్రం ఇస్తారు, ఎక్కువ మొత్తంలో వాళ్ళు ఇస్తలేరు. దీనిపైన ఎందుకు దృష్టి సారించలేకపోతా ఉన్నారు? వీళ్ళేమో అడగలేకపోతా ఉన్నారు. అడిగితే మాకు పొద్దుగల పెన్షన్ ఏలు పర్లేదనో అది పర్లేదనో చెప్పేసి సాకులు చెప్పేసి అది తీసుకుంటున్నారు. దీనివల్ల ఈ ప్రభుత్వం దగ్గర ఉండకుండా వీళ్ళకు రాకుండా వీళ్ళే అవినీతిమయం చేస్తున్నారు. వీళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కంపల్సరిగా ప్రభుత్వం పైన ఉన్నది. ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఈ 16 రూపాయలు ఎక్కడికి పోతాయి? కనీసం 16 రూపాయలు వస్తే ఈ నెల 16 రూపాయలు, వచ్చే నెల 16 రూపాయలు, మళ్ళీ 16 రూపాయలు, ఈ నెలకు సంవత్సరం వచ్చేసరికి ఒక్కొక్కరి దగ్గర 12 నెలలకు 12 10 100, 12 6 160, దగ్గర 206 రూపాయలు దాకా వాళ్ళది ఒక్కరి పేరు మీద 206 తీసుకుంటున్నారు. అట్లా ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క విలేజ్ లో ఇంచుమించు 300 నుంచి 400, 500, 600 మంది ఉంటారు. అట్లా మండలంలో చూసుకుంటే 1000లలో చూసుకుంటారు. ఇలాంటి డబ్బులంతా ఇచ్చే వాళ్ళు తీసుకొని వాళ్ళ కోట్ల పడగలెత్తుతున్నారు. కానీ వీళ్ళు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి. తీసుకునే వాళ్ళు మాత్రం వాళ్ళపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం మీ పైన ఎంతైనా ఉన్నది, ప్రభుత్వం పైన, రాజకీయ నాయకుల పైన కూడా. అన్న దీని గురించి మాట్లాడాలని, మీరు ఇచ్చేవాళ్ళు కూడా మీకు జీతాలు ఇస్తారు కదా, మీకు అందిస్తున్నారు కదా, వితంతుల డబ్బులు తీసుకుంటారా, ముసలిళ్ళ డబ్బులు తీసుకుంటారా, వాళ్ళకి గవర్నమెంట్ వృద్ధుల డబ్బులు తీసుకుంటారా, దివ్యాంగుల డబ్బులు మీరు తీసుకొని ఏం చేస్తారా? వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వండి. ఇది టిఆర్ నిజం మీకు అన్ని బయట పెడతాడు, ఎక్కడెక్కడ ఉన్నదో మీకు బయట పెడుతుంది. ఇది కంపల్సరీగా మీరు దృష్టి పెట్టాల్సిన అవసరం మీ పైన ఎంతైనా ఉన్నది. ఆ ప్రభుత్వం కానీ అక్కడ రాజకీయ నాయకులు కానీ వాళ్ళు అవినీతి చేసిరా, వీళ్ళు అవినీతి చేసిరా అని చెప్పేసి మొత్తుకుంటారు తప్ప వాళ్ళకి మీరు నిజంగా మీరు ఇచ్చేటువంటి డబ్బులు వాళ్ళకి అందుతలేదా? వాళ్ళ గురించి మాట్లాడరా? ఫస్ట్ మీరు వాళ్ళకి ఎందుకు ఇస్తలేదని చెప్పి నిలదీయండి. అక్కడ ఇది ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మీరు చేయండి. ఎందుకంటే సంక్షేమ పథకాలు కొంత పదాలు అమలు చేస్తే మాత్రమే మీకు అది మీ పేరు నిలబడతా ఉంటుంది. అక్కడ బీజేపీ పార్టీ వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ మీరు ఖచ్చితంగా దాన్ని ఫైట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు రావాల్సిన 16 రూపాయలు ఆ రోజు కేంద్ర మన ప్రభుత్వం అనేటువంటి కేసీఆర్ కానీ పెద్దన్న పాత్ర వహించి, పెద్ద కొడుకు పాత్ర వహించి వాళ్ళకి 2016 ఇస్తానని చెప్పేసి ఇచ్చిండు. ఆ 2016 వాళ్ళకి అందరు 2000 రూపాయలు అందినాయి. ఇప్పటి చాలా వరకు ఎవరో కొద్ది మంది మాత్రమే వచ్చారు. చాలా మంది ఆ 16 రూపాయలు తీసుకుంటున్నారు. ఇప్పటికైనా దృష్టి పెట్టండి, వాళ్ళ మీద ఎంక్వైరీ పెట్టండి. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా రావాలి. ఇంతకుముందు తీసుకున్న డబ్బులు కూడా కక్కించడానికి ప్లాన్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి రావాల్సిన డబ్బులు కదా, ఎందుకు కట్ చేస్తున్నారు? అందులో ఇచ్చేటువంటి డబ్బులు అందులోనే ఉంటే అవి రేపు తీసుకోవడానికి, మాకు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ తీసుకుంటలేరు. ఇప్పటికైనా అన్ని పార్టీల వరకు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుందన్న. ఎందుకంటే మీరు చూసుకోండి, ఎందుకంటే వాళ్ళు అడిగితే ఎక్కడ భయపడతారని చెప్పేసి అంటారు. వాళ్ళ విషయాలు మన దగ్గర కూడా ఉన్నాయి. అవి ఎక్స్క్లూజివ్గా మీకు అందించడానికి మీకు ముందుకు వస్తాం. ఇంకోటి మనం బాగా చూస్తున్నాం, ఈ విద్యా వ్యవస్థ, విద్యా వైద్యం అనేది చాలా అవసరం. కానీ చాలా కార్పొరేట్ సంస్థలు మరి విద్యను ఒక వ్యాపారంగా మలుచుకుంటానే దానికి ఎందుకు దృష్టి పెట్టలేకపోతారో చూడాల్సిన అవసరం ఉంటుంది. కార్పొరేట్ కాలేజీలపై చర్యలేవి, స్కూళ్ళ పైన చర్యలేవి ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? ఎందుకంటే ప్రభుత్వము ఒక్కొక్కరి పైన వేల డబ్బులు ఖర్చు పెడుతుంది. కానీ మళ్ళీ ఈ ప్రైవేట్ వాటికి మాత్రం వత్తాసు పలుకుండా పెద్ద వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఇక గవర్నమెంట్ దాంట్లో వీళ్ళు భరోసా కల్పించలేక వాళ్ళు పోతా ఉన్నారు, ప్రైవేట్కి పోతున్నారు. దానివల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఒక వార్త ఇచ్చింది చూద్దాం. తెలుగు నేలపై పుట్టి మొత్తం దక్షిణాదిలో విద్యను వ్యాపారీకరించిన 2 కార్పొరేట్ విద్యా సంస్థల పిల్లలు తల్లిదండ్రులు కళలపై వ్యాపారం చేస్తున్నారు. వాస్తవానికి ఏంటంటే వాళ్ళు పేపర్లో పెద్ద యాడ్లు ఇచ్చేసి
పెద్ద పెద్ద యాడ్లు ఇస్తారు కానీ చూస్తారు ఈ ప్రభుత్వాలు అన్ని చూస్తారు, ఎక్కడ చర్యలు ఎందుకు తీసుకుంటలేరు? పెద్ద పెద్ద యాడ్లు మరి గవర్నమెంట్ వాళ్ళు ఎక్కడన్నా ఒక యాడ్ అని ఇవ్వండి, మీరు ఇవ్వండి, ఇంత లక్షల కోట్లు ఖర్చు పెడతానమే, మేము ఒకటి 2, 3 ర్యాంకులు తెస్తానని చెప్పి భరోసా ఇవ్వండి. ఈ భరోసా ఇవ్వకపోవడం వల్ల వీళ్ళకి చర్యలు తీసుకోకపోవడం వల్ల వాళ్ళు పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చేసి ఆ తల్లిదండ్రుల యొక్క కళను వాళ్ళ వ్యాపారంగా మలుచుకుంటున్నారు. నా బిడ్డను అంత పెద్ద కోపం చదివిపియాలి, ఇంత పెద్ద మొత్తం చదివిపియాలని చెప్పేసి వాళ్ళు ఆతృత పడుతున్నారు. కానీ మీరు చర్యలు ఎందుకు తీసుకో, దానికి ఒక డీవా వ్యవస్థ ఉన్నది, దాని యంత్రాంగం ఉన్నది, ఎందుకు పని చేయలేకపోతున్నారు? ఎందుకు వాళ్ళను వీటిని కట్టడి చేయలేకపోతున్నారు? మీరు ఎంక్వైరీ చేయండి, పిల్లల వీళ్ళకి బాగులు చేయండి అని చెప్పేసి అంటారు. మీ ఇల్లు బాగలేకపోతే మా ఇల్లు బాగలేదు, అది బాగలేదు, ఇది బాగలేదు అని అంటారు. కానీ స్కూల్ బాగలేకపోతే మాకు బోర్డు లేదని ఎందుకు ప్రభుత్వం అయ్యలే మేము చేస్తలేమని చెప్పేసి మీ యొక్క జీతాల కోసమే మేము పోరాటాలు చేస్తూ ఉంటారు, రోడ్లు ఎక్కుతా ఉంటారు అని చేస్తాం. కానీ పిల్లల యొక్క మరియు అందియడం కోసం మాత్రం మీరు చేస్తలేరు. చేయకపోవడం వల్ల, చర్యలు తీసుకోకపోవడం వల్ల మీరు ఖచ్చితంగా మీరు వాళ్ళకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు అన్నది గుర్తుపెట్టుకోవాలి. నేడు భారతదేశంలో ఆత్మహత్య అనేది ఒక జాతీయ సామాజిక సమస్యగా మారిపోయింది. భారతదేశంలో ప్రతి 40 నిమిషాలకు ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. సగటున ప్రతిరోజు సుమారు 36 మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకుంటారని చెప్పేసి నమోదవుతాయి. కానీ ఇలాంటి కార్పొరేట్ స్కూళ్లను, కాలేజీలను మాత్రం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫీజు నియంత్రణ తేవాలి, ఇలాంటి వాటిని కట్టడి చేయాలి, గవర్నమెంట్ వాటిలో భరోసా చేయాలి. జనం ఎదురు చూస్తారు ఆయన కోసం, మీరు మంచి ఎదురు చూస్తాను. ఆ ప్రభుత్వాలు కూడా మీరు కూడా విమర్శలు పనిచేసి వాటి మీద దృష్టి పెట్టండి. ప్రతి ఒక్కదాన్ని పెట్టి అది చేసిరు, ఇది చేసిరు, వాళ్ళు ఇది చేసిరు, వీళ్ళు ముక్కు రాకాలనే వీళ్ళు అది చేయాలి అంటారు చెప్ప. వాళ్ళ బిడ్డల బతుకులు మా కార్పొరేట్ వ్యవస్థ మీద దృష్టి పెట్టండి, దృష్టి పెట్టి బాగులు చేయండి. ఎలక్షన్ రాగానే ఊరూరు తిరిగి దండం పెడతా, కాళ్ళు మొక్తా అని చెప్పేసి అంటారు. కానీ ఏదో డబ్బులు దానికి ఇంత మీకు కేటాయించడం, దీనికి ఇంత మరి సక్రమంగా అందుతానయా, ఎందుకు అందుతలేవు అనేది చూడాలి. ఇంకోటి ఈ స్కూళ్ళలో చూసుకుంటే 1 నుంచి 10th క్లాస్ వరకు 5 నుంచి 10th క్లాస్ వరకు ఒకటే పాఠ్య పుస్తకాలు ఉండాలని చెప్పేసి చెప్పింది. కానీ ఇక్కడ మరి జరుగుతున్నది వేరు, మరి వాళ్ళది వేరే ఉన్నాయి, వీళ్ళవి వేరే ఉన్నాయి. మరి వాళ్ళకి ఆల్రెడీ ఐఐటి కోచింగ్లు ఇస్తా ఉన్నారు, వీళ్ళకి లేదు. మరి ఎందుకు అట్లా చేస్తా ఉన్నారు? మరి వాళ్ళకి ఏదైతే చేస్తున్నా ఇక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ చేసాక ప్లాన్ చేయండి, అందరికి ఒకే వ్యవస్థను ఏర్పాటు చేయండి. ఇప్పటికైనా ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది. మీరు ప్రజల పక్షాన పోరాడాల్సిన అవసరం మీ పైన ఎంతైనా ఉండదు. రాజకీయ నాయకులు, ప్రతిపక్ష వాళ్ళు కానీ అధికార పక్ష వాళ్ళ పైన దృష్టి చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి టీఆర్ నిజం నుంచి తెలియజేస్తాను.